సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఇప్పుడు ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అందుకే ప్రస్తుతం ఏ చిన్న ఉద్యోగానికైనా కంప్యూటర్పై అవగాహన తప్పనిసరిగా మారింది. ఇక ఐటీ రంగంలోనైతే టెక్నాలజీ రోజురోజుకు మారిపోతూ ఉంటుంది. ఈ రోజున సాఫ్ట్వేర్ రేపటికి ఉండదు. కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు, సాఫ్ట్వేర్స్, డేటాబేస్లు తెరపైకి వస్తూ ఉంటాయి. వాటిని నేర్చుకునే లోపలే అవి కనిపించకుండా పోతాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రంగాలకు విస్తరిస్తూ యువతకు సుస్థిర అవకాశాలు కల్పిస్తున్న పాపులర్ సాఫ్ట్వేర్ కోర్సులు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మొదట పాపులర్ సాఫ్ట్వేర్ కోర్సు జావా. ప్రస్తుతం జావా బ్యాంకింగ్, టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఏవియేషన్, రిటైల్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అకాడమియా, లైఫ్ సైన్సెస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ప్రముఖ కంపెనీలు వినియోగిస్తున్న పాపులర్ సాఫ్ట్వేర్ కోర్స్ ఇది. ప్రస్తుతం అత్యంత ప్రధానమైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా. ఇది ఒక మహాసముద్రం లాంటిది. ఆండ్రాయిడ్ యాప్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో, సర్వర్ యాప్స్, ఈ కామర్స్ రంగంలో, వెబ్ అప్లికేషన్స్ రాయడంలో జావా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, డిఫెన్స్ ఇంకా అనేక విభాగాల వెబ్ అప్లికేషన్స్ అన్నీ జావా ఆధారితంగా రూపొందించినవే. వీటితో పాటు సాఫ్ట్వేర్ టూల్స్, ట్రేడింగ్ అప్లికేషన్స్, బిగ్ డేటా టెక్నాలజీలు, ఎంబెడెడ్ స్పేస్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి సైంటిఫిక్ అప్లికేషన్స్లోనూ నేడు జావా విస్తృతంగా వినియోగిస్తున్నారు. కాబట్టి ఆయా రంగాల్లో పనిచేయాలనుకునే వారికి జావా నైపుణ్యం తప్పనిసరిగా మారింది. జావాపై పట్టు సాధించిన వారికి జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. ఈ క్రింది పేర్కొనబడిన వెబ్సైట్స్లో మీరు జావా గురించి పూర్తి వివరాలు పొందొచ్చు మరియు నేర్చుకునవచ్చును. తర్వాత వచ్చే పాపులర్ సాఫ్ట్వేర్ కోర్సు సి లాంగ్వేజ్. మన అరచేతిలోని స్మార్ట్ ఫోన్ సి లాంగ్వేజ్లో రాసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే పనిచేస్తుందంటే మీరు నమ్ముతారా? ఒక స్మార్ట్ ఫోన్ ఏమిటి, అనేక రకాల టెక్నాలజీలో సి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది హై లెవెల్ కంప్యూటర్ లాంగ్వేజ్. అంటే ఈ లాంగ్వేజ్లో రాసిన కోడ్ను ఎవరికైనా ఇట్టే చదవగలరు, అర్థం చేసుకోగలరు. నాసా, ఇస్రో వంటి సంస్థలు సైతం తమ ప్రాజెక్టులను సి లాంగ్వేజ్ కోడ్లో రాస్తుంటాయి. గత 50 ఏళ్లుగా గమనంలో ఉన్న ఈ సి లాంగ్వేజ్ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లో కీలకంగా మారింది. మనం నిత్యం ఉపయోగించే బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్స్ వంటివన్నీ సి లాంగ్వేజ్ కోడ్లో రాసినవే. సిలో రాసిన ప్రోగ్రామ్స్ వేగంగా ఫలితాలను ఇస్తుండడం వల్ల ఆండ్రాయిడ్, మైక్రోసాఫ్ట్ విండోస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్లోనూ సి లాంగ్వేజ్ని వాడుతున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్స్లో మాత్రమే కాకుండా నెట్వర్కింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్, సిగ్నలింగ్ ప్రోటోకాల్స్, టెలికమ్యూనికేషన్స్, గేమింగ్, మైక్రో కంట్రోలర్స్, డేటాబేసెస్, లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్లోనూ సి లాంగ్వేజ్ పాత్ర అమోఘమైనది. సి లాంగ్వేజ్ను నేర్చుకోవడం కూడా తేలికే. సికి ఉన్న పాపులారిటీ కారణంగా ఈ లాంగ్వేజ్పై పట్టు సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువే. ఈ క్రింది పేర్కొనబడిన వెబ్సైట్స్లో మీరు సి లాంగ్వేజ్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చే పాపులర్ సాఫ్ట్వేర్ కోర్సు పైథాన్. ఎలాంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ నేపథ్యం లేకున్నా చాలా త్వరగా తేలిగ్గా నేర్చుకునేందుకు వీలు కల్పించే కంప్యూటర్ లాంగ్వేజ్ పైథాన్. దీన్ని సాధారణంగా సైంటిఫిక్ కంప్యూటింగ్, డేటా మైనింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాంతోపాటు వెబ్ డెవలప్మెంట్లోనూ పైథాన్ వాడుతున్నారు. వెబ్ ప్రోగ్రామింగ్, డెస్క్టాప్ అప్లికేషన్స్కు అత్యంత అనువైన కంప్యూటర్ లాంగ్వేజ్ ఇది. వెబ్ అప్లికేషన్స్ కోణంలో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా దీన్ని పేర్కొంటారు. దాదాపు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో, ప్లాట్ఫామ్స్లో ఇది ఉపయోగపడుతుంది. సి లాంగ్వేజ్ లాగానే ఇది కూడా హై లెవెల్ కంప్యూటర్ లాంగ్వేజ్. యాప్స్ నుంచి గేమ్స్ వరకు ఇది ఎంతో ఉపయుక్తం. దీనిపై పట్టు సాధిస్తే విభిన్న రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంది. ఈ క్రింది పేర్కొనబడిన వెబ్సైట్స్లో మీరు పైథాన్ సాఫ్ట్వేర్ గురించి పూర్తిగా తెలుసుకోగలరు మరియు నేర్చుకోగలరు. చివరి పాపులర్ సాఫ్ట్వేర్ కోర్సు ఎస్ఏపి. దాన్నే మనం శాప్ అని పిలుస్తాము. ఇదో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ చాలా పాపులర్. కంపెనీల వ్యాపారాల పరంగా ఫైనాన్స్, లాజిస్టిక్స్, ప్రొడక్షన్, హ్యూమన్ రిసోర్సెస్ నిర్వహణలో ఇది ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సంస్థల వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డేటా సమర్థ నిర్వహణలో శాప్ దోహదపడుతుంది. శాప్ నిపుణులకు హెల్త్ కేర్, ఏరోస్పేస్, డిఫెన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ తదితర రంగాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమలోనూ శాప్ నిపుణుల అవసరం ఉంటుంది. అంతేకాకుండా ప్రొడక్షన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫార్మసీ, క్వాలిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో పనిచేసే నిపుణులకు శాప్పై అవగాహన ఉండడం తప్పనిసరి.
శాప్ పై పట్టు సాధించేందుకు ఆ సంస్థ అందించే సర్టిఫికేషన్స్ ఉపయోగపడతాయి. శాప్ సంస్థ వివిధ మాడ్యూల్స్కు సంబంధించి దాదాపు 160 వరకు సర్టిఫికేషన్స్ అందిస్తుంది. ఈ సర్టిఫికేషన్స్ అసోసియేట్, స్పెషలిస్ట్, ప్రొఫెషనల్ స్థాయిలో ఉంటాయి. అభ్యర్థి విద్యా నేపథ్యం, తాను చేరాలనుకుంటున్న రంగాన్ని బట్టి సంబంధిత మాడ్యూల్ను ఎంపిక చేసుకుని శిక్షణ పొందవచ్చు. ఈ క్రింది పేర్కొనబడిన వెబ్సైట్స్లో శాప్ గురించి మీరు పూర్తిగా వివరాలు పొందొచ్చు. Thank you very much for watching this video. To watch more videos, please subscribe to my channel Open Box Education.